డిజిటల్ మార్కెటర్ లైఫ్ డే 3. ఫ్రెండ్స్ మనంతా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలి, మేము నేర్చేసుకుంటాం, మీ దగ్గర మీరు క్లాసెస్ చెప్తారని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సక్సెస్ఫుల్ రన్ చేయాలంటే నెంబర్ 1 మీకు పేషెన్స్ లెవెల్ ఉండాలి. పేషెన్స్ ఎందుకంటానంటే మీ కస్టమర్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంప్లాయీస్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు, అండ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మనకి పేషెన్స్ లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉండాలి, ఓపిక ఉండాలి. ఓపిక లేకుండా నేను సీరియస్గా ఉంటాను, నేను చాలా గివప్ చేస్తాను థింగ్స్ అంటే మీరు అసలు ఏజెన్సీకి ఫిట్స్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మీ దగ్గర మంచి టీం ఉండాలి. టీం అంటే టీంకి స్కిల్లే కాదు, టీం కూడా ఒక ఒబీడియన్స్ కానీ ఒక సిన్సియారిటీ కానీ ఉన్న టీం ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. సో టీము పేషెన్స్ లెవెల్ కంటే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు స్కిల్ ఉండాలి. సో మీకు డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ లేకుండా, డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ లేకుండా మీరు మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్ స్కిల్ చేసుకోకపోతే మీకు చాలా కష్టం. ఎందుకంటే నేను ఈ రోజుకి కొత్త టూల్ వచ్చిందంటే నేనే ఫస్ట్ ట్రై చేస్తాను. మా టీంకి నేను మ్యాక్స్ పాసిబుల్ మార్కెట్లో అప్డేట్స్ వచ్చాయని చెప్పడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. యాజ్ వెల్ యాజ్ మా టీం ఏమైనా కొత్త విషయాలు నేర్చుకుంటా కూడా నేను ట్రై చేస్తూ ఉంటాను. సిమిలర్గా మీకు స్కిల్ అప్గ్రేడ్ అనేది చాలా మ్యాండేటరీ. మీరు స్కిల్ అప్గ్రేడ్ అవ్వకపోతే ఈ రోజు మీరు సక్సెస్ అవ్వచ్చాము, కానీ ఒక 3 to 5 years తర్వాత మీరు మళ్ళీ మార్కెట్లోకి మళ్ళీ జీరో అయిపోతారు. సో మీరు స్కిల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డిసిప్లిన్ ఎందుకంటానంటే మీరు ఒక బిజినెస్ ఓనర్ అయితే మీకు ఎవరిలో పైన మిమ్మల్ని అడిగేవాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఆయన చూసిన చాలామంది ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అకౌంట్లో ఒక 4-5 లక్షలు పడంగానే ఒక లేజినెస్ వచ్చేస్తుంది. దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్. సో సక్సెస్ఫుల్ కంపెనీస్ ఏమైనా చూస్తే కనుక బిజినెస్ ఓనర్స్ మొత్తం అందరూ మార్నింగ్ 9 to 9:30కి వస్తారు. నేను అనుకునేవాడు ఇనీషియల్గా ఎందుకు అలా వస్తానని నాకు అర్థమవుతుంది. సో అలా వస్తేనే మనకి థింగ్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి, అండ్ మన టీంకి మనం కరెక్ట్ ఐడియల్ పర్సన్ లాగా ఉండాలి. సో అలా ఉంటేనే మనం సక్సెస్ అవుతాం.